Hi, this is Kirtana from Srividya Coaching Center, Anandpur. Today, Hindu editorial topic is based on growing pains on economic performance Vikasit Bharat. సో ఏవైతే ప్రజెంట్ జీడిపి గ్రోత్ ఏదైతే వాటిని రిలీజ్ చేశారో దాని మీద ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని మీద ఏదైతే డిపెండ్ అయ్యి వికసిత్ భారత్ ఏదైతే ఉందో, సో దాని మీద మనకి ఈరోజు ఎడిటోరియల్ అండి. సో బిఫోర్ స్టార్టింగ్ దట్ మనము రీసెంట్గా ఐఎల్పి బ్యాచ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. సో ఐఎల్పి బ్యాచ్ మెయిన్స్ ప్లస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 2 బ్యాచెస్ రన్నింగ్లో ఉన్నాయి. లిమిటెడ్ మెంబర్సే ఉంటారండి, ప్లస్ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ బ్యాచెస్. సో మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ ఐఎల్పి ప్రోగ్రామ్ 365 డేస్కి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 9649643354కి కాంటాక్ట్ అవ్వండి. India needs to grow faster to transition as a developed economy. The data on India's economic performance in 2024 to 25 released on Friday have something for every day. Those with an optimistic outlook can rejoice at the seemingly robust growth in the fourth quarter. Pessimists can despair over the 4-year low annual growth figure. The realist assessment, however, is that there is cause for some restrained celebration and more than a healthy dose of appointment. The Q4 and fourth quarter growth of 7.4% was considerably higher than what was expected for the quarter, and the fastest seen in an otherwise dismissal financial year. The main drivers were the construction sector returning to double-digit growth and the agricultural sector posting a strong showing. These are also two major employment drivers. Services too continued their steady and strong growth. So, మనము ఏదైనా ఒక ప్యాసేజ్ చదువుతున్నప్పుడు ఒక 3 to 4 సెంటెన్సెస్కి పెట్టుకొని ఎలా స్కిమ్మింగ్ నుండి మళ్ళా అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే బిఫోర్ ఫస్ట్ సెంటెన్స్ చదవగానే అంత క్లియర్ అవుతుందని కాదు. ఆ ఫస్ట్ సెంటెన్స్ ఏదైతే ఉందో దానికి నెక్స్ట్ సెంటెన్స్ అనేది కంటిన్యూషన్గా మనకు క్లియర్ కట్ ఉంటుంది కాబట్టి సో ఒక 3 to 4 సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చదివి మళ్ళీ దానికి ఒక్కొక్క సెంటెన్స్కి చదువుకుంటా పోతే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంటుంది అనమాట. ఇండియా నీడ్స్ టు గ్రో ఫాస్టర్ టు ట్రాన్సిషన్ యాజ్ ఎ డెవలప్డ్ ఎకానమీ. సో నీడ్స్ అంటే అవసరం అనమాట. ఇండియా ఒక అవసరం ఎలా ఉందంటే టు గ్రో ఫాస్ట్గా గ్రో అవుతుంది. టు ట్రాన్సిషన్ అంటే అలా చేంజ్ అవుతూ యాజ్ ఎ డెవలప్డ్ ఎకానమీకి డెవలప్ అవుతుంది. ద డేటా ఆన్ ఇండియాస్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఇన్ 2024 to 25 రిలీజ్డ్ ఆన్ ఫ్రైడే హ్యావ్ సంథింగ్ ఫర్ ఎవ్రీ డే. సో ఏదైతే డేటా అనేది ఫ్రైడే రోజు రిలీజ్ చేశారో దాని ఒక ఇండియా ఒక ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఫినాన్షియల్ ఇయర్ 25 అనమాట. ఇలా 2024 to 25 అలా ఇచ్చినప్పుడు మనకి ఫినాన్షియల్ ఇయర్ 25 హ్యావ్ సంథింగ్ ఫర్ ఎవ్రీ డే. సో అదేంటంటే ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది అని చెప్తారన్నమాట. దోస్ విత్ అన్ ఆప్టిమిస్టిక్ అవుట్లుక్ కెన్ రీజాయిస్ ఎట్ ద సీమింగ్లీ రోబస్ట్ గ్రోత్ ఇన్ ద ఫోర్త్ క్వార్టర్. సో ఇందాక చెప్పాను కదా Q4 అంటే ఫోర్త్ క్వార్టర్. దోస్ విత్ అన్ ఆప్టిమిస్టిక్ అంటే కాన్ఫిడెంట్ అని, ఆప్టిమిస్టిక్ అంటే కాన్ఫిడెంట్. సో దోస్ విత్ అన్ కాన్ఫిడెంట్ అవుట్లుక్ ఏంటంటే కెన్ రీజాయిస్ అంటే దాని ఒక హ్యాపీనెస్. సో ఇక్కడ మనకు ఆప్టిమిస్టిక్ చూడంగానే మనకు అర్థమైపోయింది సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంది అని. సో మీకు వొకాబ్స్ కూడా ఇన్కేస్ తెలియకపోతే సో ఇప్పుడు రీజాయిస్ అనేది ఇప్పుడు మనకు తెలియదు. ఓకే ఆప్టిమిస్టిక్ అంటే మనకు తెలుసు అదొక పాజిటివ్లో ఉంటుంది వొకాబ్ అని, అంటే సెంటెన్స్ మొత్తం పాజిటివ్లోనే ఉంటుంది అని అర్థమైపోయింది. సో మీకు ఈజీ ఎలిమినేషన్. అన్నిసార్లు ట్రిక్ ఫాలో అవ్వాలని కాదు, మేబీ మిగతా వొకాబ్స్ అన్ని కొంచెం నెగిటివ్ మీనింగ్ వస్తుంది, ఇది ఒక్కటే పాజిటివ్గా వస్తుంది ఎందుకంటే సెంటెన్స్ అంతా ఇలా ఉంది కాబట్టి అట్లా అనుకున్నప్పుడు కూడా మీకు ఈజీగా ఎలిమినేషన్ మెథడ్ చేసుకోవచ్చు అనమాట. రీజాయిస్ అంటే హ్యాపీనెస్ అని. ఎట్ ద సీమింగ్లీ రోబస్ట్ గ్రోత్. సీమింగ్లీ అంటే in appearance,
but not necessarily in actuality. రోబస్ట్ అంటే స్ట్రాంగ్ అని. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏవైతే ఒకాబ్స్ రాసాం దాన్ని ఇక్కడ అప్లై చేద్దాం. దోస్ విత్ అన్ ఆప్టిమిస్టిక్ అంటే కాన్ఫిడెంట్ అవుట్లుక్ కెన్ హ్యాపీనెస్ ఎట్ ద సో ఇన్ అపియరెన్స్ బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ద యాక్చువాలిటీ. సో అపియరెన్స్ అనేది పాజిటివ్గా ఉన్నా కూడా యాక్చువల్గా అంత నెసెసరీ కాదు అనమాట. ఎట్ ద సీమింగ్లీ రోబస్ట్ అంటే స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ ద ఫోర్త్ క్వార్టర్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదైతే ఈ ఫోర్త్ క్వార్టర్ ఉందో అది స్ట్రాంగ్గా ముందుకు వెళ్తుంది. సో అందుకని చెప్పి వీళ్ళ హ్యాపీనెస్ అనేది కూడా కాన్ఫిడెంట్గా ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్ పెసిమిస్ట్ కెన్ డిస్పేర్ ఓవర్ ద 4 year లో యాన్యువల్ గ్రోత్ ఫిగర్. నెక్స్ట్ క్యాప్ వచ్చేసి పెసిమిస్ట్స్. పెసిమిస్ట్స్ అంటే ఏ పర్సన్ who thinks that bad things, ఇది థింగ్స్ అండి, ఇది థింగ్స్ అండి, ఆర్ మోర్ లైక్లీ టు హ్యాపెన్. సో పెసిమిస్ట్ అంటే నేను ఇంత ఒక సింగిల్ వర్డ్లో కూడా చెప్పచ్చు, కానీ మనకి ఏంటంటే బ్యాంకింగ్ దాంట్లో ఒక చిన్న ప్యాసేజ్ ఇచ్చి దానికి ఎలాంటి క్యారెక్టరైజేషన్ ఇవ్వచ్చు అని చెప్పి అడిగినప్పుడు యూజ్ అవ్వడానికి మాత్రమే నేను ఇంత లెంతీగా ఇస్తున్నాను. మీకు మీనింగ్ కూడా క్లియర్ కట్గా ఉండేలాగా. పెసిమిస్ట్ అంటే ఏదైతే పర్సన్ బ్యాడ్ థింగ్స్ గురించి ఎక్కువ లైక్ చేస్తున్నారో వాళ్ళని పెసిమిస్ట్ అంటారనమాట. సో పెసిమిస్ట్ కెన్ డిస్పేర్ అంటే హోప్లెస్నెస్. పెసిమిస్ట్స్ అంటే హోప్లెస్నెస్. సారీ డిస్పేర్ అంటే హోప్లెస్నెస్ అండి. ఓకే, ఓవర్ ద 4 year లో యాన్యువల్ గ్రోత్ ఫిగర్. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే సో ఈ 4 years ఏదైతే గ్రోత్ ఉందో దాని ఒక రేట్ అనేది ఎలా చూపిస్తుంది అంటే సో అది నిరాశ కూడా చెందొచ్చు. అంటే పెసిమిస్ట్ అంటే నిరాశవాదులను కూడా అంటారండి. సో నిరాశ కూడా పడే ఛాన్స్ ఉంది ఈ 4 year లో చూసుకున్నా కూడా అని చెప్తున్నారు యాన్యువల్ గ్రోత్ కింద. ద రియలిస్ట్స్ అసెస్మెంట్ however is that there is cause for some restrained celebration and more than a healthy dose of disappointment. సో నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ రీస్ట్రెయిన్డ్ అని ఉందండి. రీస్ట్రెయిన్డ్ అంటే కంట్రోల్డ్ అని. రీస్ట్రెయిన్డ్ అంటే కంట్రోల్డ్ అని. సో ఇక్కడ వీళ్ళేమంటున్నారంటే హవెవర్ అంటే అయితే అని గుర్తుపెట్టుకొని కంజెక్షన్ అనమాట. మనకు 2 sentences కలిపేటప్పుడు కనెక్టర్ కింద ఇస్తారు. కనెక్టర్ ఇచ్చినప్పుడు అయితే అంటే ఒక సెంటెన్స్ ఫస్ట్ సెంటెన్స్కి ఏదైనా చెప్పి నెక్స్ట్ అయితే ఇలా కూడా చేయొచ్చు అన్నట్టుగా వస్తుంది అనమాట. లేకపోతే అయితే ఇలా చేశారు వాళ్ళు, అలా అయితే వీళ్ళు ఇలా చేశారు అన్నట్టు కూడా అలాంటి సెంటెన్సెస్కి కనెక్టర్గా కూడా యూజ్ అవుతుంది. సో హవెవర్ అంటే అయితే అనమాట. సో the realist assessment however is that there is cause for some restrained celebration and more than a healthy dose of disappointment. సో అయితే ఏదైతే ఈ రియలిస్ట్ అసెస్మెంట్ ఏదైతే ఉందో సో అదేంటంటే ఇది హెల్తీగా లేదు, హెల్తీ డోస్ అనేది లేదు, అనుకున్నంత హెల్తీ డోస్ లేదు. వీళ్ళు ఏంటంటే
ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే అయితే ద రియలిస్టిక్ అసెస్మెంట్ ఏదైతే ఉందో అయితే దాని మీద రిజిస్టర్ అయిన కంట్రోల్డ్ సెలబ్రేషన్ కొంతవరకు ఒక సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా కంట్రోల్డ్ సెలబ్రేషన్ చేసుకోవడం అదొక కాజ్ కంట్రోల్ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. కానీ అండ్ మోర్ దాన్ ఏ హెల్తీ డోస్ ఆఫ్ అపాయింట్మెంట్. సో ఎక్కువ సెలబ్రేషన్ కాకుండా తక్కువగా ఒక డిసప్పాయింట్మెంట్తో కూడా వీళ్ళు చేసుకోవడం జరిగిందని కూడా చెప్తున్నారు. ద Q4 గ్రోత్ ఆఫ్ 7.4% వాస్ కన్సిడరబుల్లీ హయ్యర్ దెన్ వాట్ వాస్ ఎక్స్పెక్టెడ్ ఫర్ ద క్వార్టర్ అండ్ ద ఫాస్టెస్ట్ సీన్ ఇన్ అన్ అదర్వైజ్ డిస్మిసల్ ఫినాన్షియల్ ఇయర్. సో ఫోర్త్ క్వార్టర్ గ్రోత్ చూసుకుంటే 7.4% అనేది కన్సిడర్ ఎలా చేస్తున్నారంటే హయ్యర్ దెన్ ద ఎంతైతే వీళ్ళు క్వార్టర్కి ఎక్స్పెక్ట్ చేసినారో దానికి మించి ఉంది అని చెప్తున్నారనమాట. అండ్ ద ఫాస్టెస్ట్ సీన్ అండ్ అదర్వైజ్ డిస్మిసల్ ఫినాన్షియల్ ఇయర్. సో ఏదైతే ఈ ఫాస్టెస్ట్ గ్రోత్ ఏదైతే ఉందో అది ఫినాన్షియల్ ఇయర్కి చూపించడం జరిగిందన్నమాట చెప్తున్నారు. ద మెయిన్ డ్రైవర్స్ వర్ ద కన్స్ట్రక్షన్ సెక్టర్ రిటర్నింగ్ టు డబల్ డిజిట్ గ్రోత్. సో మెయిన్ డ్రైవర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఒక కన్స్ట్రక్షన్ సెక్టర్ వచ్చేసి డబల్ డిజిట్ గ్రోత్కి రిటర్న్ అయ్యిందని చెప్తున్నారు. అండ్ అగ్రికల్చర్ సెక్టర్కి పోస్టింగ్ ఏ స్ట్రాంగ్ షోయింగ్. సో అగ్రికల్చర్ సెక్టర్కి స్ట్రాంగ్గా ఉంది అని చెప్తున్నారు. దీస్ ఆర్ ఆల్సో 2 మేజర్ ఎంప్లాయ్మెంట్ డ్రైవర్స్. సో ఇవి ఏంటంటే 2 మేజర్ ఎంప్లాయ్మెంట్ డ్రైవర్స్ అని సర్వీసెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. టు కంటిన్యూ దేర్ స్టడీ అండ్ స్ట్రాంగ్ గ్రోత్. సో సర్వీసెస్ కూడా స్టడీగా అండ్ స్ట్రాంగ్గా గ్రోత్లో ఉంది అని చెప్తున్నారు. Next, the manufacturing sector, on the other hand, grew at just 4.8%, down from 11.3% in fourth quarter of the previous year. There is a reality check hiding in the aggregate numbers as well. The GDP growth rate of 7.4% was achieved in large part due to a 12.7% growth in net taxes. This bump in tax collections provided a statistical boost, without which growth in actual economic activity would have come in at around 6.8%. The much hyped Mahakumbh effect on consumption expenditure also does not seem to have materialized. Growth in private final consumption expenditure in Q4, the Kumbh quarter came in at 6%, the slowest in 5 quarters. Capital formation, however, grew a robust 9.4% as the government finally sped up its sluggish capital investment. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తీసుకున్నప్పుడు అదొక సైడ్ ఎలా ఉంది అంటే గ్రూ ఎట్ 4.8%. 4.8%కి జస్ట్ గ్రూ అనేది V2 అండి. దీనికి ఫస్ట్ ఫామ్ వచ్చేసి గ్రో, నెక్స్ట్ గ్రూ, నెక్స్ట్ వచ్చేసి గ్రోన్ అనమాట. సో ఇది పాస్ట్ టెన్స్లో చూపిస్తుంది. 4.8% ఉందంట, డౌన్ ఫ్రమ్ 11.3%. 11.3% నుండి 4.8% పడిపోయింది ఇన్ Q4 ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. దేర్ ఈజ్ ఎ రియాలిటీ చెక్ హైడింగ్ ఇన్ ద అగ్రిగేట్. అగ్రిగేట్ అంటే కంబైన్డ్, కలెక్షన్ ఇవన్నీ వస్తాయి. అగ్రిగేట్ అంటే కంబైన్డ్, కలెక్షన్. సో రియాలిటీ చెక్ చేసుకుంటే ఏం హైడ్ చేస్తున్నారంటే అగ్రిగేట్ అంటే కంబైన్డ్ నెంబర్స్, కలెక్షన్ ఆఫ్ నెంబర్స్, వీటిని హైడ్ చేస్తున్నారని చెప్తున్నారు. ద జీడిపి గ్రోత్ రేట్ ఆఫ్ 7.4%. జీడిపి గ్రోత్ రేట్ ఏదైతే 7.4% ఉందో వాస్ అచీవ్డ్ ఇన్ లార్జ్ పార్ట్. సో లార్జ్ పార్ట్ డ్యూ టు ఏ 12.7% గ్రోత్ ఇన్ ద నెట్ taxes. సో జీడిపి గ్రోత్ ఏదైతే అచీవ్ చేసింది లార్జ్ పార్ట్ అనేది, సో డ్యూ టు ఈ 12.7% గ్రోత్ ఇన్ నెట్ ట్యాక్సెస్లో ఉందన్నమాట. 7.4% ఇది అచీవ్ చేసింది జీడిపి గ్రోత్. నెట్ ట్యాక్సెస్ వచ్చేసి 12.7% అని. దిస్ బంప్ అంటే ఫుల్ కలెక్షన్, కంబైన్డ్, ఇట్లా అన్నీ వస్తాయన్నమాట డిఫరెంట్గా. దిస్ బంప్ ఇన్ tax collections provided a statistical boost, without which growth in actual economic activity would have come in at around 6.8%. దీని ఒక బంప్ కలెక్షన్, ట్యాక్స్ కలెక్షన్స్ ఎలా ప్రొవైడ్ చేసినారంటే వాళ్ళు ఎక్కువ హైప్ ఇవ్వడం జరిగింది. దేని ఎఫెక్ట్ అంటే మహాకుంభ ఎఫెక్ట్ అనేది దాని మీద జరిగింది. ఆన్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్. సో దానికి ఎక్స్పెండిచర్ ఖర్చు ఎంత అయిందో
also does not seem to have materialized. సో అనుకున్నంత కాదు ఆ మెటీరియలైజ్ అనేది, అనుకున్న దాని మీద ఎక్కువ అయింది అన్నట్టు కూడా చెప్తున్నారు. గ్రోత్ ఇన్ ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఇన్ Q4. సో గ్రోత్ రేట్ ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఏదైతే Q4లో ఉందో దాని ఒక కుంభ క్వార్టర్ అంటారనమాట. కేమ్ ఇన్ ఎట్ 6%, అది 6%కి వచ్చింది. ద స్లోయెస్ట్ ఇన్ 5 quarters, 5 quartersలో అది స్లోయెస్ట్ అంట. క్యాపిటల్ ఫార్మేషన్ హవెవర్ గ్రూ ఏ రోబస్ట్ అంటే స్ట్రాంగ్, ఇందాక కూడా చెప్పాను, ఇది ఎక్కువ యూజేజ్ ఉంది. రోబస్ట్ అంటే స్ట్రాంగ్ అని గుర్తుంచుకోండి. సో క్యాపిటల్ ఫార్మేషన్ హవెవర్ గ్రూ ఏ రోబస్ట్ 9.4%. క్యాపిటల్ ఫార్మేషన్ అనేది స్ట్రాంగ్గా 9.4%కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. యాజ్ ద గవర్నమెంట్ ఫైనల్గా ఏం చెప్తుందంటే స్పెడ్ అప్ ఇట్స్ స్లగ్గిష్ అంటే స్లో అని, క్వైట్ అని, ఇన్యాక్టివ్. క్యాపిటల్ ఫార్మేషన్ మీద సో ఎంత స్ట్రాంగ్ అంటే ఎంత పెరిగిందంటే 9.4% అయ్యింది. కానీ ఫైనల్గా గవర్నమెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే స్లో అయిందని చెప్తున్నారనమాట. నెక్స్ట్, ఇఫ్ యాజ్ ద ఎకనామిక్ సర్వే పాయింట్స్ అవుట్, Viksit Bharat by 2047 requires sustained economic growth of close to 8% every year for at least a decade. Then India is decidedly moving very slow, even if in the right direction. In his press conference, Chief Economic Advisor V. Anantha Nageshwaran said India was entering a phase of low inflation and stable growth. Stability can be good since it implies lower chances of growth slowing. Yet it also implies growth is unlikely to accelerate significantly. Either the government needs to consider whether this is truly a satisfactory situation for a transitioning economy. If condition వచ్చింది. As the economic survey చూసుకుంటే points out, Viksit Bharat 2047 రిక్వైర్ చేస్తుందంటే సస్టైన్డ్ అంటే మెయింటైన్ చేయటం అనమాట, ప్రొలాంగ్ చేయటం. సస్టైన్డ్ ఒకటేమో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, ప్లస్ ఒకటి చూద్దాం అనమాట. సస్టైన్డ్ అంటే కంటిన్యూయింగ్ ఫర్ ఏ లాంగ్ టైం, కాకపోతే మెయింటైనింగ్ టు ఏ లాంగ్ టైం అని కూడా అనొచ్చు. మెయింటైనింగ్ అనొచ్చు, కంటిన్యూయింగ్ అనొచ్చు, ఫర్ ఏ లాంగ్ టైం. నెక్స్ట్ సింగిల్ వర్డ్ వచ్చేసి ప్రొలాంగ్ చేయటం. ఏదైనా ఇష్యూ జరుగుతున్నప్పుడు ప్రొలాంగ్ చేయొద్దు అని చెప్తారనమాట. సో మీరు డైలీ లైఫ్లో ఇవనేది యూజ్ చేస్తేనే మీకు వొకాబులరీ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రిపీటెడ్ వొకాబ్సే ఉంటాయి మ్యాక్సిమం. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎకనామిక్ గ్రోత్ అనేది సో చాలా సంవత్సరాలుగా ఇది రన్నింగ్లో ఉంది. సో 8%కి దగ్గరగా ఉంది ఎవ్రీ ఇయర్, లాస్ట్ అట్లీస్ట్ ఏ డికేడ్ చూసుకుంటే అని చెప్తున్నారు. దెన్ ఇండియా ఈస్ డిసైడెడ్లీ మూవింగ్ వెరీ స్లోలీ. సో ఇండియా ఏమని డిసైడ్ అయిందంటే మూవింగ్ వెరీ స్లోగా మూవ్ అవుతుందని చెప్తుంది. ఈవెన్ ఇఫ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ వెళ్తున్నా కూడా స్లోగా వెళ్తుంది. అంటే ఫాస్ట్గా లేకుండా ఎకనామిక్ గ్రోత్ అనేది అంచనా వేసుకుంటూ క్లోజ్గా వెళ్తున్నారని చెప్తున్నారనమాట, స్లోగా. ఇన్ హిస్ ప్రెస్ కాన్ఫరెన్స్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరం said India was entering a phase of low inflation and stable growth. సో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవరైతే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఇది మనకి కరెంట్ అఫైర్ అండి, ఇట్లాంటివి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. మినిస్ట్రీస్ కానీ యూనియన్ మినిస్ట్రీస్ కానీ ఎవరున్నా కూడా ఇలాంటి గుర్తుపెట్టుకుంటుంటే మీకు ఫర్దర్గా కూడా ఏదైనా ఒక కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు ఓకే ఇది పలానా వాళ్ళు చేశారంటే ఓకే ఆయన పేరు ఐడెంటిఫై అయితే మీకు బిట్స్ అనేది గుర్తొస్తుంటాయి అనమాట. సో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వి అనంత నాగేశ్వరన్ గారు, ఆయన ఏం చెప్పారంటే ఇండియా ఎంటర్ అవుతుంది ఏ ఫేజ్ అయితే ఉందో లో ఇన్ఫ్లేషన్ అండ్ స్టేబుల్ అనేది గ్రోత్లో ఉంది, మంచి గ్రోత్గా ఉందని చెప్తున్నారు. స్టెబిలిటీ కెన్ బి గుడ్, స్టెబిలిటీ అనేది మంచిగానే ఉంది. సిన్స్ ఇట్ ఇంప్లైస్, అది డిపెండ్ అవుతుంది, ఇంప్లైస్ అంటే డిపెండ్ అవుట్, రిలే అవటం ఇట్లా వస్తుంది అనమాట. సిన్స్ ఇట్స్ లోయర్ ఛాన్సెస్ ఆఫ్ గ్రోత్ స్లోయింగ్. సో ఏంటంటే సిన్స్ ఇది డిపెండ్ అవుతుంది లోయర్ ఛాన్స్ మీద, గ్రోత్ అనేది స్లోగా పెరుగుతూ పోతుంది అని చెప్తున్నారనమాట. ఇట్ ఆల్సో ఇంప్లైస్ గ్రోత్ ఈస్ అన్లైక్లీ టు యాక్సెలరేట్ అంటే ఇంక్రీజ్ అనమాట.
సర్జ్, యాక్సెలరేట్ ఇవన్నీ వస్తాయి. నేను ఫస్ట్ క్లాసెస్లో చెప్పడం జరిగింది, ఇంక్రీజ్కి డిక్రీజ్కి. సో ఏదైతే అన్లైక్లీ అంటే లైక్ చేయకపోవటం అనమాట. సో టు యాక్సెలరేట్ సిగ్నిఫికెంట్లీ ఏదో, కానీ ఇప్పటికీ ఏంటంటే అది అట్లా గ్రోత్ అనేది అంత ఫాస్ట్గా లేదు అన్నట్టుగా చెప్తున్నారనమాట. ద గవర్నమెంట్ నీడ్స్ టు కన్సిడర్. సో గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు అవసరం టు కన్సిడర్ చేయాలి గవర్నమెంట్ ఈ టైంలో, వెదర్ ఇట్ ఈస్ ట్రూలీ ఏ సాటిస్ఫాక్టరీ. సో అది ట్రూగా సాటిస్ఫాక్టరీ అయినా, సాటిస్ఫాక్టరీ సిచ్యువేషన్ అయినా, ఇక్కడ మనకు ఒకటి ఉంది గ్రామర్ రూలు, ఏ సాటిస్ఫాక్టరీ సిచ్యువేషన్, ఆర్టికల్, అడ్జెక్టివ్, నౌన్. సో ఇలాంటి గ్రామర్ రూల్స్ అనేది ఎక్కడికక్కడ మీకు తెలిసిన కొన్ని మొత్తం తెలియాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనమాట. ఆర్టికల్ వచ్చేసి ఏ, అండ్ సాటిస్ఫాక్టరీ వచ్చేసి అడ్జెక్టివ్, సిచ్యువేషన్ వచ్చేసి నౌన్. ఫర్ ఏ ట్రాన్సిషన్ ఎకానమీ. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ది గవర్నమెంట్ ఒక అవసరం ఎలా కన్సిడర్ చేస్తుందంటే అది ట్రూలీ సాటిస్ఫాక్టరీ సిచ్యువేషన్ దేని మీద అవుతుందంటే ట్రాన్సిషన్ ఎకానమీ విషయంలో చేంజ్ ఏదైతే ఉందో, ఏదైతే ఆర్థికంగా ఏదైతే ఇప్పుడు అవసరం ఉందో దానికి తగ్గట్టుగా అది ఇప్పుడు కన్సిడర్ చేసి చేంజ్ అవ్వటం అవసరం అని చెప్పి చెప్తున్నారనమాట. దట్స్ ఇట్ అండి క్వశ్చన్స్. వాట్ వాస్ ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్ ఇన్ Q4 of 2025? సో మీకు ఇది నాకు కామెంట్ చేయండి. సో ఇలాంటి బిట్స్ అన్న చిన్న బిట్స్ అన్న నాకు కామెంట్స్ చేస్తూ ఉండండి. పెద్ద బిట్స్ ఆధార్ బేస్డ్ అంటే మీరు ఇలాంటి బిట్స్కి నాకు ఆన్సర్ ఇస్తుంటే నేను ఆధార్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది నాకు చేయడానికి నేను ట్రై చేస్తాను అనమాట, ఆధార్ బేస్డ్ క్వశ్చన్స్. సో నాకు వీటికి ఆన్సర్స్ రానప్పుడు నేను ఆధార్ బేస్డ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం 1-2 పెట్టగలను. నాకు వీటికి కూడా ఆన్సర్స్ వస్తుంటే మాత్రం అప్ టు 5 to 7 వరకు ఆధార్ బేస్డ్ క్వశ్చన్స్ చేస్తేనే ఫర్దర్గా బ్యాంకింగ్ వాళ్ళకి కానీ చాలా అవసరం ఉంటుంది అనమాట. ఆధార్ బేస్డ్ క్వశ్చన్సే చాలా ఉపయోగపడుతుంటుంది. విచ్ సెక్టర్స్ డ్రోవ్ ద గ్రోత్ ఇన్ Q4 of financial year 25? సో ఏ సెక్టార్స్లో గ్రోత్ అనేది ఇప్పుడు ఉంది అని చెప్పి అంటున్నారనమాట. సో ఇది కూడా నాకు కామెంట్ చేయండి. వాట్ వాస్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇన్ Q4 of 2024 to 2025? సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో గ్రోత్ రేట్ ఎంత ఉంది? సో 11.3%, 4.8%, 7.4%, 6.8%. ఇవన్నీ చిన్న క్వశ్చన్స్. మీకు మొత్తం నేను ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చానో అవన్నీ ప్యాసేజ్లోనే ఉన్నాయి. According to the economic survey, what is required for India to achieve Viksit Bharat by 2047? సో ఇండియా అచీవ్ చేయడానికి వికసిత్ భారత్ ఏదైతే టార్గెట్ 2047 ఉందో, సో ఎకనామిక్ సర్వే అకార్డింగ్ ప్రకారం ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ క్లోజ్ టు 6% ఎవ్రీ ఇయర్ ఫర్ ఏ డికేడా, లేదా నెక్స్ట్ ఇక్కడ మా చేంజ్ అయింది అంతే, 8% అట్లీస్ట్ ఏ డికేడ్, 7% ఎవ్రీ ఇయర్ ఫర్ ఏ డికేడ్, 9% ఎవ్రీ ఇయర్ ఫర్ ఏ డికేడ్. సో నాకు దీనికి ఆన్సర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్, విచ్ సెంటెన్స్ షుడ్ కమ్ ఫస్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్? సో ఏ సెంటెన్స్ అనేది ఇప్పుడు మనం ఏదైతే ప్యాసేజ్ చేసామో దాంట్లో ఏది వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. ద డేటా ఆన్ ఇండియాస్ ఎకానమిక్ పర్ఫార్మెన్స్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 25 రిలీజ్డ్ ఆన్ ఫ్రైడే. హ్యావ్ సంథింగ్ ఫర్ ఎవ్రీ డే. నెక్స్ట్, ద Q4 growth of 7.4% was considerably higher than what was expected for the quarter. Government officials and union ministers have expressed their satisfaction at the 6.5% growth in financial year 25. The Modi government, with its sights set on a Viksit Bharat by 2047, must be held to a higher standard in line with its aspirations. సో ఇక్కడ టోటల్గా ఏంటంటే మనకి ఫస్ట్ ఏది వచ్చిందంటే డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది దాని గురించి మాట్లాడే కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ. 1, 2, 3, 4 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో నాకు ఆ 4 క్వశ్చన్స్కి మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్, ఎస్ఏ క్వశ్చన్స్. సో ఇప్పటి నుండి ఏంటంటే డైలీ ఒక ఎస్ఏ ఆర్ 2 essays అని, మీకు ఏ ఎస్ఏ నచ్చితే నేను 2 క్వశ్చన్స్ ఇస్తాను ఈరోజు ఇచ్చిన ప్యాసేజ్ మీద. మీకు దేని మీద ఎస్ఏ రాయాలనిపిస్తే ఇప్పటి నుండి ఎస్ఏ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే IBPS POకి చాలా అవసరం అవుతుంది అనమాట. సో ఇప్పటి నుండి ఏంటంటే ఒక 100 to 150 వర్డ్స్ని యూజ్ చేసుకొని నాకు ఎస్ఏ రాసి కామెంట్ చేయండి. సో మీరు ఓకే రాసాము అంటే మేము కింద మీ కామెంట్లో మాది ఏదైతే ఇన్స్టిట్యూట్ మెయిల్ ఇస్తామో దాంట్లో మీరు మాకు పోస్ట్ చేయొచ్చు కూడా.
సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ నుండి ఎస్సే ఎలా రాయొచ్చు, లెటర్ రైటింగ్ ఎలా రాయొచ్చు అని కూడా నేను చెప్తాను. ఏదైతే మనం డైలీ ఎడిటోరియల్ చేస్తున్నాం దాని మీద రాయొచ్చు, ఎలా రాస్తాము, ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి, ఎలాంటి వొకాబ్స్ యూజ్ చేయాలి, ప్రతిదీ నేను చెప్తానమాట. సో దానికోసం ఒక క్లాస్ కూడా ఒక వీడియో చేసుకుందాం. సో ఈ 2 దాంట్లో ఏదైనా ఒక దాని గురించి మీరు రాయండి. ఏదో కరెక్ట్ ఆర్ రాంగ్, నేమ్స్ అయితే బయటికి రావు, జస్ట్ మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారో కూడా మాకు అర్థమవుతుంది అనమాట. సో దానికి పర్సనల్గా ఏంటంటే మేము ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా మీకు రిప్లై ఇస్తాము. 2 క్వశ్చన్స్, ఎనీ వన్ రాయండి, మీ ఇష్టం. నెక్స్ట్, ఎర్రర్స్. ఇండియా నీడ్స్ టు గ్రోన్ ఫాస్టర్ టు ట్రాన్సిషన్ యాజ్ ఎ డెవలప్డ్ ఎకానమీ. సో 2 నెక్స్ట్ V1 వస్తుంది. సో ఇక్కడ గ్రోన్ కాదు, గ్రో. నెక్స్ట్, the GDP growth rate of 7.4% was achieved to large part due to a 12.7 growth in net taxes. సో ఇక్కడ ఏంటంటే ఇండియా గ్రోత్ అనేది అచీవ్డ్ 2 రాదండి, అచీవ్డ్తో ఎప్పుడు 2 అనేది రాదు. నెక్స్ట్, the government needs to consider whether this is truly a satisfactory situation for a economy. సో ఇక్కడ ఇందాక కూడా చెప్పాను, ఇక్కడ ఆర్టికల్ ఉంది, బ్లాంక్ ఉంది, ఎకానమీ ఉంది. సో ఆర్టికల్ ప్లేస్ అడ్జెక్టివ్ ప్లేస్ నౌన్. సో ఈ రెండిట్లో అడ్జెక్టివ్ ఏంటి అంటే ఐఓఎన్తో ఎండ్ అయ్యేది నౌన్ అవుతుంది, ట్రాన్సిషనింగ్ అనేది అడ్జెక్టివ్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, ద మెయిన్ డ్రైవర్స్ the construction sector returning to double-digit growth and the agricultural sector posting a strong showing. సో మెయిన్ డ్రైవర్స్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి వర్, లేకపోతే ద మెయిన్ డ్రైవర్ ఉంటే మాత్రం వర్స్ యూజ్ చేస్తాం, డ్రైవర్స్ ఉంది కాబట్టి వర్. పారాజంబల్. ద మోడీ గవర్నమెంట్ విత్ ఇట్స్ sights set on a Vikasit Bharat by 2047 must be held to a higher standard in line with its aspirations. The fourth quarter growth of 7.4% was considerably higher than what was expected for the quarter. The government officials and union ministers have expressed their satisfaction at the 6.5% growth in financial year 25. If, as the economic survey points out, Vikasit Bharat by 2047 requires sustained economic growth of close to 8% every year for at least a decade. సో ఫస్ట్ ఏంటంటే మనం ఏదైతే ప్యాసేజ్ చదివామో దాని అరేంజ్మెంట్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ క్వార్టర్ గ్రోత్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో దానికి ఇంత ఉంది అని చెప్తున్నారనమాట. సో ఫస్ట్ వన్ ఇస్ బి. దీని నెక్స్ట్ ఏంది, దీని గురించి ఎవరు చెప్పారు, గవర్నమెంట్ అండ్ యూనియన్ మినిస్టర్స్ అఫీషియల్గా వాళ్ళ సాటిస్ఫాక్షన్ గురించి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. నెక్స్ట్ సి. సో ఏదైతే వచ్చిందో దాన్ని వీళ్ళు అనుకున్న దాని మీద వచ్చింది, ఎలా వచ్చిందంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సో వీటన్నిటికీ ఎవరు ఇచ్చారు, దేని మీద ఆస్పిరేషన్స్ తీసుకొని ఇవ్వటం జరిగింది అంటే మోడీ గవర్నమెంట్ మీద ఇవ్వటం జరిగింది. సో మోడీ గవర్నమెంట్ గారు గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని మీద వికసిత్ భారత్ మీద దీన్ని టార్గెట్ పెట్టుకొని ఇలా హై స్టాండర్డ్ అనేది ఆస్పైర్ అవ్వటం జరిగిందని చెప్పారు. ఫైనల్గా ఏంటంటే వీళ్ళు వికసిత్ భారత్ గురించి ఏం సస్టైన్ అడుగుతున్నారు, ఏం ప్రొలాంగ్ చేయాలనుకుంటున్నారు ఎవ్రీ ఇయర్ అంటే అదే కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ అనేది కంటిన్యూస్గా ఇలానే ఉండాలి, ఇలా ఏదైతే 7.4% ఏదైతే ఉందో కంటిన్యూస్గా క్లోజ్ టు 8% అనేది ప్రతి సర్వే అనేది ఇలా పాయింట్ అవుతూ ఉండాలి అన్నట్టే చెప్పారు. సో దట్ ఈస్ BCAD. సో దట్స్ ఇట్ అండి. సో నేను ఈరోజు ఏంటంటే మీకు వర్క్ 4 క్వశ్చన్స్ ఇచ్చాను, ప్లస్ ఎస్ఏ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. ఎనీ 1 క్వశ్చన్ మీరు 100 to 150 వర్డ్స్ని యూజ్ చేసుకొని రాయండి. సో ఏంటంటే మీకు మీరు రాయటమే కాదు, అది ఏంటంటే మీకు టైపింగ్కి కూడా ఇప్పటి నుండి యూజ్ అవుతుంది. ఓకే, వొకాబ్స్ కూడా ఎలాంటి వొకాబ్స్ యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను ఫర్దర్గా. సో ఎలా రాయాలో నేను చెప్తాను. ఇప్పుడు ప్రెజెంట్ జస్ట్ మోడలింగ్. ఫస్ట్ వచ్చేసి ఇంట్రో ఇవ్వండి, ఇంట్రడక్షన్. నెక్స్ట్ వచ్చేసి మనకేం తెలియదు కానీ అట్లీస్ట్ ఒక దాని గురించి ఏదో ఒక, ఇప్పుడు వికసిత్ భారత్ అని ఉంది, దాని ఒక ఇంట్రడక్షన్ ఇవ్వండి, దాని ఒక అడ్వాంటేజెస్ గురించి రాయండి. నెక్స్ట్ పారాలో దాని ఒక డిసడ్వాంటేజెస్ గురించి రాయండి. ఫైనల్గా ఒక కన్క్లూజన్ రాయండి. సో ఏంటంటే అట్లీస్ట్ ఇక్కడ ఒక 30, ఇక్కడ ఒక 30, ఇక్కడ 30, ఇక్కడ ఒక 30 వేసిన వర్డ్స్ని ఈజీగా అనేది మీరు రాయొచ్చు.
సో దాని ఒక పాజిటివ్ ఏంది, దాని ఒక నెగిటివ్ ఏంది, ఇలా ఎకనామిక్ గ్రోత్ ఇలా వస్తే ఎలా ఉంటుంది పబ్లిక్కి, ఇలా ఉంటే ఎలా ఉంటుంది పబ్లిక్కి, ఎలాంటి కన్స్ట్రక్షన్స్ అనేది ఎలా ఉంటుంది, ఎలాంటి సెక్టర్స్ ఉంటుంది, ఫైనల్గా కన్క్లూజన్ ఏంటి. సో ఇది ఈ ఆర్డర్లో మీరు రాస్తే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. సో మీకు అడ్వాంటేజెసే కాదు, ఓకే మేము ఇంకోలాగా రాస్తామంటే ఇంకోలాగా కూడా రాయండి. ఇవన్నీ డిఫరెంట్ వేస్ ఉన్నాయి, అవన్నీ నేను ఒక వీడియో చేసి పెడతాను. సో ఎస్ఏ క్వశ్చన్స్ ఎనీ వన్ ఒకటి రాయండి. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.